మార్చి 8, 2025 సందర్భంగా పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు కట్ట అనసూయాదేవి గారు మాట్లాడుతూ, నేడు మహిళా దినోత్సవాన్ని ఒక ఉత్సాహంగా కాకుండా మహిళల పోరాట దినంగా పాటించాలని మాట్లాడారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ, ఇప్పుడు ఈ రాజ్యం చేస్తున్న కుట్రలో భాగంగా మహిళల పరిస్థితి ఎలా ఉందంటే తిరోగమనం దిశగా పయనిస్తుంది. కార్మిక చట్టాలు 4 కోడుల బిల్లుతోటి తీసుకొని వచ్చి కొన్ని తరాలుగా కొట్లాడి సాధించుకున్న కార్మిక హక్కులతోటి స్త్రీల హక్కులను కూడా కాలరాసింది ఈ ప్రభుత్వం అంటూ మాట్లాడారు. హిందూ కోడ్ బిల్లును ఇప్పుడు చట్టం చేసి 5 సంవత్సరాల తర్వాత అమలు చేస్తామనటం రాజకీయ కుట్ర. అదేవిధంగా ప్రపంచ సుందరి హైదరాబాదులో నిర్వహిస్తామనటం కూడా హైదరాబాదు చారిత్రక తప్పిదంగా భావిస్తుంది పిఓడబ్ల్యూ. దీన్ని అడ్డుకుంటుంది అని మాట్లాడుతున్నారు. రాష్ట్ర మహాసభల్లో నేను అధ్యక్షురాలుగా ఎన్నుకోబడ్డాను. నేను గత 2.5 దశాబ్దాలుగా దాదాపు 96 నుండి పిఓడబ్ల్యూతో ఉన్నాను. నల్గొండ జిల్లాలో అనేక హోదాల్లో కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా నేను పనిచేశాను. సారా ఉద్యమంలోనూ, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా ఫ్రంట్లో పనిచేసినాము. ఆ అనుభవంతోనే ఈరోజు నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కీలకమైనటువంటి రాష్ట్ర బాధ్యతల్ని చేపట్టడం జరిగింది. ఇక మార్చి 8 అనేది చారిత్రక నేపథ్యం అంటే ఇది కేవలం ఒక ఆనవాయితీగా, ఒక జన్మదినం లాగానో, ఒక మెమోరియల్ డే లాగానో జరుపుకునేటటువంటిది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది పోరాటాల నుంచి పుట్టినటువంటి దినము. 1908వ సంవత్సరంలో జర్మనీలోని కోపెన్హెగన్ అనేటటువంటి పట్టణంలో 2వ సోషలిస్టు మహాసభలో క్లారా జెట్కిన్ అనే యాక్టివిస్టు, వామపక్ష ఉద్యమకారిణి ఈ రోజుని మహిళా శ్రామిక పోరాట దినంగా ప్రకటించాలని ఒక ప్రతిపాదన తేవటం జరిగింది. అంతకుముందే న్యూయార్క్లో 50,000 మంది కుట్టు పని చేసేటటువంటి వర్కర్స్తో పెద్ద ఉద్యమం జరగటం జరిగింది. 16 గంటల పని గంటలకు వ్యతిరేకంగా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉండాలని, పనికి తగిన వేతనం ఉండాలని, పని స్థలాల్లో భద్రత ఉండాలని మహిళలు చేసినటువంటి పెద్ద ఎత్తున ఉద్యమానికి ప్రతీకగా ఈ రోజుని మహిళా దినోత్సవంగా జరుపుకోవటం అనేది జరుగుతోంది. మన దేశంలో 1976 నుండి 76 నుండి మనము ఈ మహిళా దినాన్ని జరుపుకోవటం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే 50 ఏళ్లుగా ఏ సమానత్వం కొరకు మనం ఈ రోజుని పోరాట దినంగా జరుపుకుంటున్నామో, ఏ స్త్రీ పురుష సమానత్వం కొరకు, సాధికారత కొరకు, మహిళా హక్కుల కొరకు జరుపుకుంటున్నామో అదే నినాదాన్ని ఈరోజు కూడా ఇవ్వటం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి విషయం అని నేను భావిస్తున్నాను. 50 ఏళ్ల నుండి ఏమీ సాధించలేకపోయినాం, మన టార్గెట్స్ అచీవ్ చేయలేకపోయినాం కాబట్టి మళ్ళీ అదే కోరికలతోనే, అవే డిమాండ్స్తోనే మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాల్సినటువంటి అవసరం జరుగుతుంది. పైనుండి ఇప్పుడు ఇంకా తిరోగమన దశలో ఉండటము, ఈరోజు లేబర్ చట్టాలు ఏవైతే అంతకుముందు సాధించుకున్నటువంటి 8 గంటల పనిని తగ్గించి పెంచి 12 గంటల పనిని ఇప్పుడు ప్రతిపాదించడం అనేది 4 లేబర్ కోడ్ల రూపంలో ఈరోజు చట్టంగా తీసుకొని రావటం జరిగింది. మరి ఒకవేళ ఇదే కనుక వస్తే 4 లేబర్ కోడ్లు కనుక పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే యూనియన్లు పెట్టుకోవడానికి వీలు లేదు, పని స్థలాల్లో భద్రత కొరకు కానీ మరొక దానికి కొరకు కానీ డిమాండ్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉండవు అని మనం భావించవచ్చు. మరి ఇప్పుడు ఈరోజు మా పిఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం ఒక నినాదంతో ముందుకొస్తుంది. అదేంటంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వంకై పోరాడుదాం, మహిళలపై హింసను వ్యతిరేకిద్దాం అనే నినాదంతో మేము ఈసారి మహిళా దినోత్సవాన్ని పిలుపునిస్తున్నాం. ఈరోజు మొన్న పోయిన బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందర హడావుడిగా రిజర్వేషన్లని తీసుకురావటం జరిగింది. కానీ అమలుని 2027కి 2029కి
పోస్ట్పోన్ చేయటం, అంటే చట్టం ఇప్పుడు తెస్తున్నాం అమలు మాత్రం 5 సంవత్సరాల తర్వాత ఉండటం అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇప్పటిదాకా రిజర్వేషన్లకు ఏవైతే అడ్డంకులుగా ఉన్నటువంటి ఇంటర్నల్ రిజర్వేషన్స్ అనేటటువంటిది ఉందో దాన్ని అట్లాగే పెట్టి దాన్ని తేల్చకుండా రిజర్వేషన్లను తీసుకురావటం అనేది కేవలం ఆ టైంలో ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి తప్ప నిజంగా చిత్తశుద్ధియో లేకపోతే మహిళల పట్ల గౌరవం ఉండో చేసినటువంటిది కాదని కూడా మనం భావించవచ్చు. మరి ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి హింస పెరగటము, హింస రూపాలు చాలా వికృతంగా కావటం అనేది మనం సభ్య సమాజం ఆలోచించాల్సినటువంటి విషయం. ఈరోజు ఇంట్లో, బయట, బడిలో, గుడిలో ఎక్కడ కూడా రక్షణ లేని పరిస్థితులు మహిళలకి మనం చూస్తున్నాం. కత్వాలో ఒక చిన్న అమ్మాయి మీద గుడిలో జరిగినటువంటి అత్యాచారము, మన రాష్ట్రంలో మొన్నటికి మొన్న ఇబ్రహీంపట్నంలో ఒక మహిళా కానిస్టేబుల్ని తన సొంత తమ్ముడే నరికి చంపడం అనేటటువంటి ఇన్సిడెంటు, కులాంతర వివాహం చేసుకున్నందుకు సూర్యాపేటలో జరిగినటువంటి అమ్మాయి భర్త మీద జరిగినటువంటి దాడి, ఇవన్నీ చూస్తుంటే దేశం ఎటుపోతుంది. చట్టాలు ఒకవైపు ఇద్దరు మనుషులు మేజర్లు అయినటువంటి వాళ్ళు, వివాహ వయస్సున్నటువంటి వాళ్ళు తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు అని మనం ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు అందరికీ ఉన్నటువంటి టైంలో ఈ కులము అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి కుల హత్యలకు పాల్పడటం అనేది ఒక వికృతమైన చర్య. దీని పట్ల ప్రభుత్వం చాలా ఉదాసీనంగా నేరస్తుల్ని శిక్షించడంలో కానీ, విచారించడంలో కానీ, అరెస్టులు చేయడం విషయంలో కానీ ప్రభుత్వాలు చాలా నింపాదిగా వ్యవహరిస్తున్నాయి అన్నది విషయాన్ని కూడా మనం చూడవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా దీంట్లో భాగమే. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాను ముందుకు తీసుకొని కుల భేదాలను సృష్టిస్తుంది అని చెప్పేసి మనం భావించవచ్చు. అట్లాగే పితృస్వామ్య భావజాలానికి, పురుషాధిక్య భావజాలానికి బలాన్ని చేకూర్చే దిశగా చట్టాలను సవరిస్తుంది అని కూడా మనం ఇటీవల వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు కానీ, రకరకాల స్టేట్స్లో వస్తున్నటువంటి హైకోర్టు తీర్పులు కానీ, ఇంతకుముందు మహిళలు ఏవైతే పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 498 కానీ, కుటుంబ హింసా చట్టం కానీ, వీటిని నీరుగార్చేటటువంటి పద్ధతిలో తీర్పులు ఇస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. మహిళలందరినీ కూడా ఐక్య పోరాటాల వైపు అందరూ వ్యక్తులుగా కాకుండా సమూహాలుగా, సంఘాలుగా, పౌర సమూహాలుగా ముందుకొచ్చి ఐక్య పోరాటాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. జాక్ నిజానికి అంతకుముందు మన తెలంగాణ గత ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ ధోరణులు, ఏకపక్ష నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ నిజానికి కాంగ్రెస్ రావడానికి ఒక రకంగా దోహదం చేసిందనే భావించవచ్చు. భారత్ జోడీ యాత్రలో కూడా మహిళా జాక్ సపోర్ట్ చేసింది. అట్లాగే ట్రాన్స్జెండర్స్ హక్కుల విషయంలో మహిళా జాక్ చాలా పెద్ద ఎత్తున పనిచేసింది. మనం అనేక అంశాల మీద మహిళా జాక్ పనిచేస్తుంది. కానీ ఇప్పుడు నేనంటున్న ఐక్య పోరాటాలు సారూప్యం ఉన్నటువంటి భావజాలం ఉన్నటువంటి మహిళా సంఘాలన్నీ కూడా కలిసి కట్టున ఇష్యూ బేస్డ్ మీద ఉద్యమాలు నిర్మించాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు మహిళా జాక్ నుంచే ఈ మహిళా దినోత్సవాన్ని చేస్తే ఎంత బాగుండేది, ఎవరికి వారు కాకుండా. అవును, మీరు అన్నట్టు అవును అవును అవునండి. ఈ ఈ ఈ రకమైనటువంటి ఆలోచన చాలా అప్రిసియబుల్, చాలా మంచి, అభినందించదగింది. జాక్లో కూడా మేము ప్రతిపాదిస్తాం. అయితే ఈ మా పిఓడబ్ల్యూ ఏదైతే ఉందో మేము గత 30 సంవత్సరాలుగా నిరవధికంగా మహిళా దినోత్సవాన్ని ఒక పిలుపుతో మేము సెలబ్రేట్ చేయటం జరుగుతుంది. బస్తీలలో, గ్రామాల్లో, మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో కూడా మేము అనేక రకాలుగా ఏదో ఒక పిలుపుతో, అంటే పోయినసారి మద్య వ్యతిరేక నినాదంతోనూ, హింస వ్యతిరేక విధానంతోనూ పిలుపులు ఇవ్వటం జరుగుతుంది. ఈసారి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం పోరాడుదాం అనేటటువంటి దాని మీద మేము ఈసారి దీన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇంకొక విషయాన్ని మనం ఈరోజు చెప్తున్నాం. మేము ఒక 4-5 ఎజెండాగా తీసుకున్నాము. ఒకటి ఏదైతే ప్రశ్నించిన వాళ్ళ గొంతులు నొక్కడానికి, వాళ్ళ మీద అనేక చట్టాలను ప్రయోగించి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి సమయాల్లో విధించేటందుకు
చట్టాలను ప్రయోగించడం అనేది మన దేశంలో జరుగుతున్నటువంటి విషయము. ఆ రకంగా ఊపా ఎవరి మీద అయితే ప్రయోగించిందో ఆ ఊపాను రద్దు చేయాలని, ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరించాలనేది మా నినాదము. అట్లాగే ప్రపంచ మహిళల పోరాటాల్లో మేము మమేకమవుతాము. అనేక దేశాల్లో అనేక రూపాల్లో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలకు అన్నిటికీ కూడా మన సంఘీభావాన్ని తెలుపుతున్నాము. అట్లాగే ఈసారి 72వ ప్రపంచ సుందరి పోటీలకు మన హైదరాబాద్ వేదిక కాబోతుంది. మే 7 నుండి ఏవైతే ప్రపంచ సుందరి పోటీలు జరగబోతున్నాయో వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. అందాల పోటీలు అంటే ఈరోజు ఇంకేమీ కాదు, కేవలం వ్యాపారాన్ని పెంచుకునే ఒక ప్రసార సాధనంగా స్త్రీలను మార్చి అంగాంగ ప్రదర్శనగా సాగుతాయి అనే విషయం మనకందరికీ తెలుసు. ఒక మూసలో ఒక ఫ్రేమ్లో ఆడవాళ్ళని ఇట్లా ఉంటే అందంగా ఉంటారు అనే ఒక ఇమేజ్ని, ఒక భ్రమని యువకుల్లో క్రియేట్ చేయటము, తద్వారా వాళ్ళ వ్యాపారాలను పెంచుకోవటం తప్ప వేరేది కాదు. ఈరోజు అర్జెంటుగా మన ప్రపంచంలో మన కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేస్తాము, మన పతాకాన్ని ఎగరేస్తాము అని చెప్పేసి ఏదైతే మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఆహ్వానిస్తుందో అది చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం అని నేను భావిస్తున్నాను. ఒకవైపు కరువు, పేదరికము, అనేక రకాలైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నటువంటి టైంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. వీటిని మేము అడ్డుకుంటాం. అడ్డుకుంటారా? ఎస్.